అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాడిస్ట్ హస్బెండ్ 40వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. క్రిష్ తలని ఆమె చేత్తో నిమురుతూ అభి గారు ఒకటి అడగనా అని అంటుంది. అంటీ అంటగా ఆమె గుండెల మీద పెదవులు అద్ది అని మత్తుగా అంటే అది అత్తయ్యకి త్వరగా నయమైపోతుంది కదా అని అంటుందాను. కోపం తెచ్చుకుంటాడని ఊపిరి బిగబట్టిన అనుకి విచిత్రంగా కోపం రాక ఆపరేషన్ చేస్తే షీ విల్ బి ఆల్ రైట్ అని నార్మల్గానే చెప్తాడు క్రిష్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. మీకు ఆవిడ మీద కోపం పోయిందా అని అంటుంది అను తల పైకెత్తి. లుక్ అను, నాకు ఆవిడ మీద కోపం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిలో నేను వదిలేయలేను. ఆవిడ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి ఉండొచ్చు, బట్ నేను మర్చిపోను. ఇంకా దీని గురించి వదిలేసి నా గురించి ఆలోచించు. త్వరగా మన మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించేద్దామని కన్ను కొట్టి మళ్ళీ తలపెట్టి పడుకుంటాడు. మీ గురించి ఆలోచించడానికి ఏమీ లేదని అను కచ్చిగా అంటే క్రిష్కి అను మాటకి సర్రున కోపం రావడంతో చీర చెదిరిన చోట ఒక మాదిరిగా బయట చేస్తాడు. ఎందుకు కొరికారని అను కోపంగా అంటే తిక్కతిక్కగా మాట్లాడితే ఈసారి ముద్దులు పెట్టను, వాతలు పెడతానని అంటాడు క్రిష్. ఎందుకో ఆ క్షణం అనుకి క్రిష్ని చూసి నవ్వొస్తే గతంలోకి వెళ్తుంది. క్రిష్తో పెళ్లి జరిగేటప్పుడు తన జీవితం ఇలాగే ఉండాలని కలలు కనేది. ఆ తర్వాత జరిగిన సంఘటనలకు ఇద్దరి మధ్య దూరం పెంచితే అత్యాశ పడటం తప్పు అనుకొని తనకి తాను సర్ది చెప్పుకుంది. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందే తన కళ అందంగా నిజంలా కనిపిస్తూ ఉంటే సన్నటి కన్నీటి పొర ఆమె కళల్లో. ఆమె చల్లని చేతి స్పర్శకి ఎప్పుడు నిద్రపోయిన క్రిష్ అను ఆలోచనల మధ్య కళ్ళు మూస్తే ఇటు సూర్యదేవ్ గారు సరళగారి విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమై బాధతో ఆ రాత్రికి రెప్పవేయడు. సరళగారిని చూస్తూ కూర్చుండిపోతాడు. బామ్మ అభి వచ్చిందని తెలుసుకొని అది అను పనే అని మురిసిపోతూ, నాకు తెలుసు అను, వాడు నీకు మాత్రమే లొంగుతాడు, దొంగ వెధవ. మనసులో అమ్మాయి మీద ప్రేమ పెట్టుకొని బయటికి మాత్రం గంభీరంగా ఉంటాడని నవ్వుకుంటుంది. అర్ధరాత్రిలో ఎక్కడో మూల పడుకున్న అనుని క్రిష్ ఆమెకి మెలకు రాకుండా దగ్గరికి లాక్కొని బుజ్జిగా ముడుచుకున్న అనుని చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఇదే ఒక బుజ్జి పాప అనుకుంటే నా పాపని మోస్తోందనుకొని నవ్వుకొని బొగ్గకి ముద్దు పెట్టి కళ్ళు మూస్తాడు క్రిష్. ఎర్లీ మార్నింగ్ లేచా అను క్రిష్ కౌగిలిలో భద్రంగా పొదుముకొని ఉన్న తనని తాను చూసుకొని క్రిష్ని చూసి పైకి లేవాలని చూసి అది అవ్వక క్రిష్ ముఖంలోకి చూస్తుంది. తనకంటే ఒక షేడ్ ఎక్కువగా ఉన్న స్కిన్ టోన్ అను బాడీ పింక్ అండ్ గోల్డ్ షేడ్లో ఉంటే క్రిష్ టోన్ ప్యూర్ వైట్గా ఉంటుంది. విశాలమైన నుదురు మీద పడుతున్న దట్టమైన సిల్కీ హెయిర్, గుళ్ళో ధ్వజస్తంభంలో నిటారుగా ఉన్న షానోస్, థిక్ ఐబ్రోస్, కొంచెం ఎక్కువగా ఉన్న థిక్ బియర్డ్, కోరమీసం మెయింటైన్స్ చేస్తాడు కాబట్టి ఇంకా అందంగా కనిపిస్తున్న అతని ముఖం. నవ్వినప్పుడు అందమైన పళ్ళ వరస, ఒక చెవికి చిట్టి డైమండ్ స్టడ్ ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. ఎక్కువగా జిమ్ చేయడం వలన ఎప్పుడు ఫిట్గా ఉండే బాడీ, మెడలో గోల్డ్ చైన్, అది కూడా పెళ్లిలో వేసుకుంది, ఇంకా అలాగే ఉంది. అలా చూస్తూ నవ్వుకొని అప్రయత్నంగా నుదుటి మీద హెయిర్ని పక్కకి జరిపి కిస్ చేస్తుంది. చిన్నగా కదులుతున్న క్రిష్ని చూసి ఏం చేశాను నేను ఇప్పుడు అని అనుకుంటూ కంగారుగా పైకి లేచి బెడ్ దిగుతూ ఉంటే అను కొంగు క్రిష్ పొట్ట కింద నలుగుతూ ఉంటుంది. తను లేచిన ఫోర్స్కి బ్లౌజ్కి పళ్ళుకి పెట్టిన పిన్ భుజానికి దిగితే సర్రుమని చినుగుతుంది బ్లౌజ్. దాంతోపాటు చీర కూడా. భయంగా వెనక్కి తిరిగిన అనుని చూసి అనుకి ఏమైందోనని మత్తు కళ్ళతో అడుగుతాడు క్రిష్. అది ఏమీ అవ్వలేదు, మీరు కొంచెం లేస్తే నేను వెళ్తానని అంటుందను. అప్పుడు చూస్తాడు క్రిష్ పైకి లేచి చీర కొంగును చేతికిస్తూ లైట్ కలర్ బ్లౌజ్ మీద బ్లడ్ డ్రాప్స్ చూసి ఏమైంది ఇక్కడ అని కంగారుగా అనుని బెడ్ మీద కూర్చోబెట్టి అడుగుతాడు. అంతవరకు కంగారులో అను గుచ్చుకుంది గమనించదు. క్రిష్ చెప్పిన వెంటనే చూసుకొని అది పిన్ గుచ్చుకుంటున్నట్లుంది అభిగారు అని అంటుందాను. కథలకు అని చీర కొంగును తీసి బ్లౌజ్కి గుచ్చుకున్న పిన్ తీసేసి బ్లౌజ్ వెనుకున్న థ్రెడ్స్ లాగి భుజం మీదకు జారుస్తాడు. నేను చూసుకుంటాను అభిగారు, వదలండి అని అను కంగారుగా అంటే, ఎలా చూసుకుంటావు, కనీసం నీకు కనిపిస్తుందా, కామ్గా ఉండను కసిరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి కాటన్తో బ్లడ్ని క్లీన్ చేసి చిన్నగానే దిగడం వల్ల కాటన్ని ఒత్తి పట్టుకోగానే బ్లడ్ ఆగిపోతుంది. అనుకి ఆనుకుని ఉన్న క్రిష్ ఊపిరి ఆమె కంఠానికి తాకి గుండె వేగం పెంచుతుంది. ఇంత టైట్ ఉన్న బ్లౌజెస్ వేసుకోకను, మ్యాక్సీ టైప్ నీకు కంఫర్ట్గా ఉండే వేసుకో అని క్రిష్ అంటాడు. సడన్గా అనుకోకుండా ఎవరైనా వస్తే నేను ఆ బట్టలతో ఫేస్ చేయలేను అభిగారు, అందుకే నైట్ టైం వేసుకుంటున్నా అని అంటుందను. నా పర్మిషన్ లేకుండా ఎవరు రారు, నీకు నచ్చినట్టు ఉండని ఆగిన బ్లడ్కి పెట్టిన కాటన్ తీసి డస్ట్బిన్లో పడేసి బ్లౌజ్ పైకి వేసి ముందు ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకో అని పైకి లేస్తాడు. క్రిష్ వర్కౌట్స్ చేయడానికి వెళ్తూ ఉంటే గంట వరకు గదిలోకి రాడని టవల్ తీసుకొని వాష్రూమ్లోకి పోతుంది అను. వెళ్ళేవాడు డోర్ వరకు వెళ్ళగానే సూర్యదేవ్ గారు ఫోన్ చేస్తారు. ఆగి బాల్కనీలోకి వెళ్ళి చెప్పండి డాడ్ అని క్రిష్ అంటే,
ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు అటెండ్ అవ్వు క్రిష్ అని సూర్యదేవ్ గారు చెప్తే అలాగే డాడ్ అని అంటూ ఒక నిట్టూర్పు విడిచి ముభావంగా ఓకే అని అంటూ కాల్ కట్ చేసి మేనేజర్కి కాల్ చేసి మీటింగ్ డీటెయిల్స్ని అడిగి తెలుసుకుంటూ రెడీ అయిన ప్రాజెక్ట్ కాపీ సెండ్ చేస్తే చెక్ చేస్తూ ఉంటాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్న క్రిష్ అను పట్టీల సౌండ్ వినిపించి చూపులు ఆటోమేటిక్గా బెడ్రూమ్లోకి వెళ్తాయి. అసలు క్రిష్ ఉన్నాడని తెలియని అను హెయిర్ తుడుచుకుంటూ టవల్తో బయటకు వస్తుంది. మొదటిసారి ఇలా ఆమెను చూస్తున్న క్రిష్ కళ్ళు రెప్పవేయకుండా ఆమె మీద నుండి కదలమని మారం చేస్తాయి. జగనం దాటిన సిల్కీ జుట్టు, మోకాళ్ళ పైకి ఉన్న వైట్ టవల్లో పింక్ కలర్లో ఉన్న అను ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. చేతికి ఉన్న ఐఫోన్ జారి అతని బొటనవేలిని పచ్చడి చేసి కింద పడితే ఆ శబ్దానికి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తున్న అను వెనక్కి తిరిగి చూసి క్రిష్ని చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసి ఉన్న చోటనే నిలుక్కుపోతుంది. ముందుకు అడుగులు వేస్తున్న క్రిష్ని చూసి వెనక్కి అడుగులేస్తూ గుండెల మీద చేతులు పెట్టుకొని మీరేంటిక్కడ, జిమ్కి వెళ్ళారు కదా అని నత్తిగా అంటుందను. విలువైనది మిస్ చేసుకోకూడదని వెళ్ళలేదు పాప. చూపుతో పాటు మారిన అతని మాట తీరుకి అను గొంతులో వెలక్కాయ పడినట్లయితే అను వెనక్కి వెళ్తూ గోడకు లాక్ అవుతుంది. క్రిష్ సైడ్ స్మెల్తో అను లాక్ చేసి ఆమె కళ్ళలోకి చూస్తూ మరింత దగ్గరగా జరిగితే భారంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మూసుకుంటుంది. అను కళ్ళు తెరవను అని స్మూత్గా వినిపించిన క్రిష్ వాయిస్కి చిన్నగా కళ్ళు తెరిచి చూసి ముందు మీరు వెళ్ళండని అను అంటుంది. మన బెడ్రూమ్ అని నువ్వే నీ నోటితో చెప్పావు కదా, సో నేను వెళ్ళనని అను హార్ట్లో బుల్లెట్స్ పేలుస్తాడు. క్రిష్ కోపంగా చూస్తూ కనీసం పక్కకైనా తప్పుకోండి, డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లో వెళ్తాను. నో తప్పుకోను, ఇలా బాగుంది నాకని క్రిష్ పొజిషన్ చేయించేసి అతని గోడకి ఆనుకొని ఆమెను తన మీదకి తెచ్చుకుంటాడు. నడుముని చుట్టుకున్న చేతులు ఇద్దరి బాడీలు ఒకదానికొకటి రాసుకొని మధ్యలో వేడి సెగలు పుట్టుతాయి. మీరు కావాలని చేస్తున్నారు కదా అని అను ముఖం చిన్నబుచ్చుకొనంటే లెట్ క్యాచ్ బేబ్స్ అని లెఫ్ట్ ఐ బ్లింక్ చేస్తాడు. ఆమె గుండెలకు అడ్డుగా పెట్టుకున్న చేతుల్ని చూసి రిమూవ్ యువర్ హ్యాండ్స్ అని స్థిరంగా అంటాడు క్రిష్. ఊహు అని అను అంటే దెన్ నేనే మొత్తం లాగేస్తాను, థింక్ వన్స్ అని క్రిష్ యాటిట్యూడ్ చూపిస్తే కోపంగా చూస్తూ నేను తీయనని అతన్ని ఉక్కు కౌగిట్లో నుంచి తప్పించుకోవాలని చూసిన అను ఆ ప్రయత్నంలో చేతులు ఆమె గుండెల మీద నుంచి తీసేస్తే టవల్ కిందకు జారి క్లీవేజ్ ఎక్స్పోజ్ చేస్తుంది. రెండు హిమశిఖరాల మధ్యలో తేనె రంగు పుట్టుమచ్చ అతని చూపుని ఫ్రీజ్ చేస్తే ఆమె నడుము మీద ఉన్న అతని చేతుల్ని విడిపించుకోవాలని కిందకి చూస్తూ వదులు అన్న పదం పూర్తి కాకముందే అతని చూపు ఎక్కడుందో చూసి సిగ్గులేదా మీకు అని టవల్ని పైకి లాక్కుంటుంది. నా వైపుని చూడ్డానికి కళ్ళు ఉండాలే కానీ సిగ్గెందుకు అను, అయినా నిన్ను మొత్తం నేను చూశాను, నీ అణువులు నేను ముద్దాడాను, నేను తాకని ప్లేస్ నీలో ఉందా అని ఇంటెన్స్డ్గా చూస్తూ అంటాడు క్రిష్. తలెత్తి ఆ రోజు మీకు గుర్తుందా అభి గారు అని అడుగుతుంది అను. నేను మత్తులో ఉన్నానను, అన్కాన్షియస్లో కాదు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నేను సొంతం చేసుకున్నాను. ఆ రాత్రిని నీ మైండ్లో నుండి డిలీట్ చేసి మన మధ్య జరిగిన మెమోరీస్ని గుర్తు తెచ్చుకో. నాతో నువ్వు ఉన్నప్పుడు నన్ను మాత్రమే చూడు. ఈ మాట నీకు ఇంతకుముందు చాలాసార్లే చెప్పాను, కానీ నువ్వు ఇంకా పాస్ట్లోనే ఆగిపోయావని అంటాడు క్రిష్. ఆలోచనలో పడిన అనుని చూసి ఎప్పుడో గతి మతి రెండూ తప్పిన క్రిష్ ఆమె తేనెలూరుతున్న అదరాలను చూసి ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వచ్చి క్రిష్ పెదవులు చూసి అను ఫేస్ పక్కకు తిప్పుకోవడం వల్ల అతని పెదవుల మీద కంఠాన్ని అధిరోహిస్తాయి. ఒక్కసారిగా అను బాడీ జర్కిస్తే ఒంట్లో తాపంతో పాటు గుండెల్లో భయం కూడా పెరుగుతుంది. పెదవుల్ని కంఠం నుండి పైకి తెచ్చి అను చిన్ పెట్టుకొని పైకెత్తి పెదవుల్ని అందుకుంటాడు. స్మూత్గా కొనసాగుతున్న ముద్దులో క్రిష్ ప్రేమ తెలుస్తూ ఉంటే షాక్లో ఉన్న అను ఆ ముద్దును ఫీల్ అవ్వలేదు. కాసేపటికి వదలగాని నీళ్లు నిండిన కళ్ళతో ఎందుకు నాకు ఇష్టం లేకున్నా పదే పదే మీరు నన్ను కిస్ చేస్తున్నారని బాధగా అడుగుతుంది. నీ మూడ్ని చేంజ్ చేయడానికే అని అంటాడు క్రిష్ విడిపించుకొని అతని మీద నుంచి లేచి నిలబడగానే ముందే కొంచెం కిందకి జారిన టవల్ ఈసారి గుండెల మీద నుంచి జారితే అను క్రిష్ చూస్తాడనే భయంతో ప్లస్ సిగ్గుతో ప్లస్ బిడియంతో అతన్ని హత్తుకుంటుంది. వెనక చేతులతో టవల్ పట్టుకున్న క్రిష్ అతని ఛాతీకి నగ్నంగా తాకుతున్న ఆమె ఎత్తులు అతనిలో మగసిరిని నిద్రలేపి వేడి సెగలు పుట్టిస్తాయి. 2 నిమిషాల మౌనం. క్రిష్ని గట్టిగా చుట్టేసిన అను గుట్కలు మింగుతూ వేడిగా శ్వాస వదులుతున్న క్రిష్నే కళ్ళు ఒకసారి గట్టిగా మూసి తెరిచి ఇప్పుడు నువ్వే పట్టుకున్నావని నవ్వుతూ అంటాడు. ఛాన్స్ దొరికిందని ఓవర్ చెయ్యకండి అని అంటూ మీ వల్లే ఇలా అయ్యిందని మునికాళ్ళ మీద నిలబడి క్రిష్ కళ్ళు అరచేత్తో గట్టిగా మూసి ఇంకో చేత్తో టవల్ని పైకి లాక్కొని డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి పరుగందుకుంటుంది.
గట్టిగా నవ్వేస్తూ ఏయ్ చిన్నగా స్లిప్ అవుతావని క్రిష్ ఆమె వెనుక అరుస్తాడు. ఆఫ్టర్ 20 మినిట్స్ కింద బ్రేక్ఫాస్ట్ చేస్తూ క్రిష్ అను వైపు నవ్వుతూ ఇంటెన్స్డ్గా చూస్తూ ఆమెని టీస్ చేస్తూ ఉంటే అను గొంతులోకి ముద్ద దిగక అతని చూపులకి ఎంతగా దాచాలన్న ఆమెని సిగ్గుదొంతరలు కప్పేసి చెక్కిళ్ళని ఎరుపెక్కిస్తే రంగమ్మ ముందు ఏమీ మాట్లాడలేకుంటుంది. ఇద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ చూస్తూ ఎప్పుడు అను అమ్మ క్రిష్ బాబు ఇలాగే ఉండాలని మనసులో అనుకొని అను అమ్మ నేను ఇప్పుడే వస్తానని కిచెన్లోకి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే ఎందుకలా చూస్తున్నారని అను కస్సుమంటుంది. ఎలా అని జ్యూస్ గ్లాస్ ఆమె ముందుకు జరుపుతూ చైర్కి అనుకొని యాటిట్యూడ్గా అంటాడు. ఎలా అంటే అని ఆగిపోయి ఇందాక చూశారు కదా అలా అని అంటుందను. యూ నో వాట్ అను, నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు నీ చిక్స్ రెడ్గా అవుతాయి, నాకు చాలా ఇష్టం అలా అని అంటాడు క్రిష్. మూతి రౌండ్గా జెయింట్ వీల్ తిప్పినట్లుగా తిప్పి జ్యూస్ గ్లాస్ అందుకుంటుంది. ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా, ఇంట్లోనే ఉంటావా అని అడుగుతాడు క్రిష్. నేను వస్తాను, ఇంట్లో బోర్ కొడుతోందని అను అంటుంది. నీ ఇష్టం, గెట్ రెడీ అని క్రిష్ సోఫాలో కూర్చుంటే అను పైకి వెళ్ళి లైట్ కలర్ మీద బ్లాక్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న హ్యాండ్లూమ్ శారీ విత్ సింగిల్ పళ్ళు బోట్ నెక్ బ్లౌజ్తో సింపుల్గా రెడీ అయ్యి కిందకు వస్తుంది. అని వైపు అడ్మైరింగ్గా చూస్తూ కార్ కీస్ని అందుకుంటాడు క్రిష్. కార్లో కూర్చొని ఉన్న అను బయటకు చూస్తూ మామయ్య గారు అత్తయ్య గారు కలిసిపోయారా లేదా, ఎలా తెలుసుకోవాలి, బామ్మకి ఆఫ్టర్నూన్ కాల్ చేయాలని అనుకుంటూ ఉండగా అలా ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఇంచ్ గ్యాప్తో ఆమె ముందుకు వస్తాడు క్రిష్. ఉలిక్కిపడి క్రిష్ని వెనక్కి నెట్టేస్తుంది. సీట్లో పడి అను వైపు విసుగ్గా చూస్తూ నీకు ఈ నెట్టేసే జబ్బు పోదా అని చిరాగ్గా అని మళ్ళీ ముందుకు వంగి అనుకి సీట్ బెల్ట్ పెడతాడు. సీట్ బెల్ట్ కోసమా, నేను ఇంకేదో అనుకున్నానే అని మనసులో అనుకుని పోదు, ఏం చేస్తారు అని దబాయిస్తుంది. నా స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వనా పోతుందని కోరమీసం మెలేస్తూ అను వైపే రొమాంటిక్ లుక్స్ ఇస్తాడు. దెబ్బకి అను హార్ట్లో వీణలు బీగితే దేవుడా ఈయనేంటి, నేనేదో ఒక్కసారి కంట్రోల్ మిస్ అయ్యి మీసం మెలేసినందుకు దాన్నే పట్టుకొని నన్ను పడేయాలని చూస్తున్నారనుకొని ఏం అవసరం లేదు అని మళ్ళీ తలని బయట పెడుతుంది అను. నవ్వుకొని కార్ని ముందుకు దూకిస్తాడు క్రిష్. ఆఫీస్ రాగానే క్రిష్ అను చేయి పట్టుకుంటే అను క్రిష్ వైపు చూస్తుంది. వాట్ అన్నట్లుగా చూసి మెల్లగా అడుగులు వేస్తూ తన క్యాబిన్ వైపు తీసుకెళ్ళి మీటింగ్ ఉంది, నువ్వే అసిస్ట్ చేయాలి, ఫైల్స్ చెక్ చేయని అంటాడు. ఓకే అని పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకుని మొత్తం చెక్ చేసి కాపీని తీసి ఫైల్స్ కూడా తిరిగేస్తుందను. కుమార్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసి గత కాలంలో అనుని తప్పుగా అని దెబ్బలు తినటం వల్ల అను వైపు చూసే సాహసం కూడా చేయడు. ఎవ్రీ వన్ వెయిటింగ్ ఫర్ యూ సార్ అని అంటే నువ్వు వెళ్ళు అని అను కమ్ అని క్రిష్ చెయ్యి అందిస్తే చైర్ల నుండి లేచి క్రిష్ చెయ్యి అందుకొని పైకి లేస్తుంది. అను ఫైల్స్ ల్యాప్టాప్ పట్టుకొని నడుస్తుంటే క్రిష్ అను చేయి పట్టుకొని ఆఫీస్లో తనని తక్కువగా చేసి చూశారు, అదే ఆఫీస్లో ఆమెను గర్వంగా నిలబెడతాడు. జంటగా నడుస్తున్న అను అండ్ క్రిష్ని స్టాఫ్ మొత్తం చూస్తూ ఉంటే అను ఇబ్బందిగా తల కిందకి దించేస్తుంది. కాన్ఫరెన్స్ హాల్లో చైర్మన్ సీట్లో క్రిష్ కూర్చుంటే పక్కనే అను కూర్చుంటుంది. కుమార్ లేచి ప్రాజెక్టర్ ఆన్ చేసి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాడు. గంట పాటు సాగిన మీటింగ్లో అను కొన్ని తప్పులు నోటిఫై చేస్తే క్రిష్ వైపు చూసి అంతమంది ముందు చెప్పలేక కామ్ అయిపోతుంది. ప్రజెంటేషన్ అయిపోయాక క్రిష్ కుమార్ వైపు చూసి వెల్ మీరు చేసిన ఈ ప్రాజెక్ట్ టార్గెట్ ఎంత మిస్టర్ కుమార్ అని అడుగుతాడు. సార్ అది అప్రాక్సిమేట్లీ నియర్ టు 100 to 150 crores సార్. ఇది క్లిక్ అయితే మన కంపెనీకి ఇంకా మంచి పేరు వస్తుందని అంటాడు కుమార్. గుడ్, నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ ఐడియా వెరీ సింపుల్, కానీ రెడీ చేసింది మాత్రం 1 monthలో, అది కూడా విత్ మిస్టేక్స్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని క్రిష్ అంటాడు. సార్ ఇంతకంటే తొందరగా ఎవరు ఈ ప్రాజెక్ట్ని రెడీ చేయలేరని కుమార్ అంటే అను వైపు చూస్తాడు క్రిష్. క్రిష్తో పాటు అక్కడ కూర్చున్న 50 నుంచి 60 మంది దాకా కూర్చున్న మెంబర్స్ చూపులు కూడా అను వైపుకే మళ్ళుతాయి. అది సార్ నన్ను అడిగితే దీనికి 1 month టైం అవసరం లేదు, కాన్సల్టేషన్ పెడితే గట్టిగా 10 daysలో రెడీ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, కంపెనీ ప్రెస్టేజ్ దృష్టిలో పెట్టుకుని ఇంతకంటే బెటర్ కూడా చేయొచ్చని అను అంటుంది. సైడ్ స్మైల్ ఇచ్చి కుమార్ వైపు చూస్తాడు క్రిష్. తమకేం తెలుసని సార్, తను జస్ట్ మీ పిఏ అని కుమార్ అంతమందిలో ఇన్సల్టింగ్గా అనిపిస్తూ ఉంటే కోపంగా అంటాడు. జస్ట్ షటప్, తను ఇదే కంపెనీలో 6 months ప్రాజెక్ట్ డిజైనర్గా పనిచేసింది. పెద్ద ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ నియర్లీ 10 వరకు చేసింది, అది కూడా వితౌట్ మిస్టేక్స్ అండ్ షార్ట్ పీరియడ్. ఒకరితో పోల్చుకోవడానికి కూడా అర్హత ఉంటుంది మిస్టర్ కుమార్. తను నీ అంత సీనియర్ కాదు, బట్ నీకంటే బెటర్నే ఇస్తుంది. సారీ సార్, నేను నీ సారీ యాక్సెప్ట్ చేయను, ఇంతకంటే బెస్ట్గా నీ నుండి కావాలి, అది కూడా 3 daysలో అని పైకి లేచి అను కమ్ అని ఆమె చెయ్యి పట్టుకుని క్యాబిన్కి వెళ్ళిపోతాడు క్రిష్. సీరియస్గా వర్క్ చేస్తున్న క్రిష్ని చూసి అభి గారు అని పిలుస్తుంది అను. పీసీ నుండి
చూపులు తిప్పకుండానే చెప్పు అను అని అంటాడు క్రిష్. సేమ్ నేను మనసులో అనుకున్నదే మీరు అతనితో ఎగ్జాక్ట్గా సేమ్ అదే అన్నారు తెలుసా. నాకు కూడా ప్రాజెక్ట్ నచ్చలేదని అంటోంది అను. మేబీ మన ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ ఒకటేనేమో అని క్రిష్ అంటే అను పెదవులు లైట్గా విచ్చుకుంటాయి. చేసిన వర్క్ చాలు, కాసేపు రెస్ట్ తీసుకో అని చైర్లో నుండి లేచి అను ముందుకొచ్చి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అంటాడు క్రిష్. నేను వర్క్ స్టార్ట్ చేసి జస్ట్ 2 అవర్సే అయ్యింది అభి గారు. వాట్ ఎవర్, టు బి ఫ్రాంక్ నీకు వర్క్ చేసేంత అవసరం లేదు. ఇంట్లో బోర్ ఫీల్ అవుతున్నావని తీసుకొచ్చాను. ఇంకా లెగని చెయ్యి పట్టి పైకి లేపి పర్సనల్ రూమ్లో వదులుతాడు. లైట్గా బ్యాక్ పెయిన్ తెలుసుకుంటే బెడ్ ఎక్కినాను తిరిగి లేచేది. క్రిష్ లంచ్ కోసం పిలిచినప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కూర్చొని క్రిష్కి వడ్డించిన ప్లేట్ ఇచ్చి తను కూడా వడ్డించుకుంటుంది. తింటున్న అనుని చూసి అను అని పిలుస్తాడు. హా అని అను చూస్తూ నువ్వు ఈరోజు చాలా బాగున్నావు ఈ శారీలో అని అంటాడు. ఓరగా క్రిష్ వైపు చూసి ఒకప్పుడు శారీ కట్టుకొని రమ్మని నాకు ఆర్డర్స్ వేసేవారు గుర్తుందా అని అంటుంది అను. అయితే అంటే నా ఉద్దేశం మీకు శారీస్ కన్నా మినీలు, తొడలు కనిపించే చెడ్డీలు బాగా నచ్చుతాయి కదా, అందుకే అడుగుతున్నాను. ఎందుకప్పుడు శారీ జపం చేశారని అడుగుతుంది అను. ఆమె ముఖం మీద నుంచి కిందకి చూపులు దింపి చూపుడు వెళ్తూ అను బయటని పక్కకు జరుపుతూ ఇందుకు అని సిన్సియర్గా ఒప్పుకుంటాడు. అతని చెయ్యి దుబ్బేసి చీర కొంగును సరిగా చేసుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అను. నీకు కోపం వచ్చినా సరే నువ్వెలా చూసినా నేను నిజమే చెప్తానని టాబ్లెట్స్ వాటర్ బాటిల్ని ఆమెకి అందిస్తాడు క్రిష్. కథ ఇంకా ఉంది. క్రిష్ గురించి తన మనసులో ఉన్న భయాలన్నీ పోగొట్టుకొని క్రిష్ ప్రేమని అర్థం చేసుకుంటుందా అను. క్రిష్ని వాళ్ళ అమ్మగారిని అను కలుపుతుందా? మరి విడాకులు తీసుకోవాలనుకుంటున్న అను చివరికి విడాకులు తీసుకుంటుందా లేక క్రిష్తో కలిసి ఉంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.